ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కందిపప్పు అనేది మన రోజువారీ ఆహారంలో భాగమైన ఒక ముఖ్యమైన పప్పు ధాన్యం. ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కందిపప్పు తింటే శరీరానికి బలం వస్తుంది, రక్తహీనత తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఇది అందరికీ ఉపయోగకరమని చెప్పలేం. కొంతమందికి ఈ పప్పు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా మారవచ్చు. కాబట్టి కందిపప్పు ఎవరు తినకూడదు, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? కిడ్నీ సమస్యలున్న వారికి ప్రమాదం. కందిపప్పులో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయని వ్యక్తుల్లో ఈ పొటాషియం రక్తంలో పేరుకుపోతుంది. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. క్రమంగా కిడ్నీ రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు కందిపప్పు తినడం మానేయడం మంచిది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారికి హానికరం. ఇందులో ప్యూరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ వంటి సమస్యలు రావచ్చు. పెసరపప్పు లేదా మైసూర్ పప్పు వంటి పప్పులను పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. కందిపప్పు ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి జీర్ణక్రియలో ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల అజీర్ణం, వాయువు, గుండెల్లో మంట సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మూలవ్యాధి ఉన్న వారికి కందిపప్పు తినడం వల్ల మలబద్ధకం మరింత పెరిగి నొప్పి, రక్తస్రావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్న వారు సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పు, మినప్పప్పును కొద్దిగా మాత్రమే తినాలి. అలర్జీ ఉన్న వారికి ప్రమాదం. ప్రోటీన్పై అలర్జీ ఉండవచ్చు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి వారు కందిపప్పును పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే, కానీ మీకు కిడ్నీ, యూరిక్ యాసిడ్, జీర్ణ సమస్యలు, అలర్జీ ఉంటే దీన్ని తీసుకోవడం మానేయాలి.